ఈరోజు వాగ్దానము కీర్తనలు 34వ అధ్యాయము 22వ వచనం. యెహోవా తన సేవకుల ప్రాణమును విమోచించును. ఆయన శరణుజొచ్చిన వారిలో ఎవరునూ అపరాధులుగా ఎంచబడరు. అంటే ముందు ఆయనను మనం ఆశ్రయించినచో మనల్ని ఆయన అపరాధులుగా ఎంచబడడు. సో మన ప్రాణంను కూడా అతను కాపాడుతూ ఉంటాడు. అంటే యెహోవా దేవుడు యేసుక్రీస్తు ప్రభువు రక్తం ద్వారా మనల్ని విలువ పెట్టి కొన్నాడు గనుక మనము ఆయనకి వెండి బంగారంలో కంటే విలువైన వారం. మనకు ఒక విలువైన వస్తువు ఉంటే మనం ఎంత భద్రంగా దొంగల నుంచి దోచుకోకుండా ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటామో, ఆయన కూడా అపవాది మనల్ని దోచుకోకుండా తన దూతల్ని మనకు కాపలాగా ఉంచి ప్రతి నిత్యం మనల్ని కాపాడుతూ ఉంటాడు. ఆయన మన ప్రాణములను అతను ఎంతో కాపాడుతూ మనకు జరిగే ప్రతి నష్టం నుంచి మనల్ని విడిపిస్తూ మనల్ని కాపాడే దేవుడు. ఆయనకే కృతజ్ఞతలు కలుగునుగాక. ఆమెన్.